అండ్ ఇఫ్ యూర్ నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ అయ్యో తప్పకుండా బికాజ్ డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది, ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్నెక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్ల. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది, తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఈ బుజ్జి కుందేలకి, నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని ఆ సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది అసలు, ఏం నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంట నాకు కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాం అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది, కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదవలవరు కదక్క కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము, నువ్వే కదా మరి మాకు ఇంకన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, నీ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఖర్చు చేసాం అంతే, అంతకంటే ఏం లేదు రా రా అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేళ్ళకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొరికేసింది. ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పింది. ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది, అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసి గుంటనక్క మిగతా తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అంతే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హహహహ నవ్వుకున్నాయి తోడేలు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి, అంతే. చాలా చెప్తారు పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయి. ముఖ్యంగా ముందుగా గెలిచినటువంటి కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ మొత్తం బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. అయితే ఒకటే ఏంటంటే అంత మీ నాయకులే చెప్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి పదాలు కూడా తూలద్దు, జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న. సో ఆ మీ నాయకుడు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో, ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను కంపెయినింగ్ చేయడం జరిగింది. అంతే తప్ప నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు, పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు.